స్యాత్ జన్మకే భృగునందన అని చెప్తారు. అంటే వీళ్ళకి ధనం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఏమంటారు సౌఖ్యం, కంఫర్టబుల్‌గా, హ్యాపీగా ఉంటారు. అంతేకాకుండా పరస్త్రీ సంగమం లేదంటే పరపురుష సంగమం. లేడీస్ అయితే గనక వేరే వాళ్ళతో అంటే మన ఫ్యామిలీ మెంబర్స్ కాకుండా బయట వాళ్ళు ఎవరన్నా గాని ఆఫీస్ కొలీగ్స్ కానివ్వండి, ఇంకోటి గాని తెలిసిన వాళ్ళ ద్వారా వాళ్ళని కలిసి ఈళ్ళకి కావాల్సిన విషయాలని చక్కగా ఏమంటారంటే అనుకూలమైన మ్యాటర్స్ ఏమైనా ఉంటే వాళ్ళకి మాట్లాడుకొని చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. యత్న కార్య లాభాత్ ఏదైనా గనక పని చేస్తే ఆ పనిలో ఈళ్ళకి లాభం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓవరాల్‌గా చూస్తే చాలా బావుంటుంది. పర్టిక్యులర్‌గా ఈళ్ళకి ఏమని జెప్తారు జెంట్స్ అయితే లేడీస్ ద్వారా అప్పటిదాకా రావాల్సిన పనులేమన్నా గనక పెండింగులుంటే అవి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. లేడీస్ అయితే గనక జెంట్స్ ద్వారా వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుందండి. మరి మనం నక్షత్రాల వైస్ కూడా చూసుకున్నట్లయితే ఈ మీనరాశి వారికి ఏ నక్షత్రం వారికి ఎలా ఉంటుంది? ఇందులో పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి 3 నక్షత్రాలుంటాయండి. పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళకి గనక చూసుకుంటే, వీళ్ళకి ఈ మాసం అంతా ఐశ్వర్యవంతంగా ఉంటుంది, జయప్రదంగా ఉంటుంది, సంపదలుంటాయి, మృష్టాన్నం ఉంటుంది. ఒకే ఒకటి ప్రొఫెషనల్‌లో ఛాలెంజెస్ ఉండి, అనుకున్న పని కాకుండా, వాళ్ళు ఆ పనిలో అబ్‌స్టాకిల్స్ దాని యొక్క రిజల్ట్ రాకుండా నాశనం అంటారు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది.